ఎప్పుడైనా ఆలోచించారా మన చేతిలో ఉండే పాఠ్యపుస్తకాలు డిజిటల్ ప్రపంచంతో మాట్లాడగలిగితే ఎలా ఉంటుందని? అంటే పుస్తకాల్లో ఉండే అక్షరాలకి డిజిటల్ లెర్నింగ్కి మధ్య ఒక బ్రిడ్జ్ కడితే అదెలా సాధ్యం? ఈరోజు మనం చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే కానీ చాలా పవర్ఫుల్ అయిన ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మన టెక్స్ట్ బుక్ కేవలం అక్షరాలు, బొమ్మలకే పరిమితం కాకుండా ఒక డిజిటల్ పోర్టల్లా మారిపోతే, అంటే ఆ పుస్తకంలోని ఒక పేజీ నుంచే నేరుగా వీడియోలు చూడొచ్చు, క్విజ్జులు తీసుకోవచ్చు, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అద్భుతంగా ఉంది కదూ? అవును, ఈ ఆలోచన చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ మొత్తం సాగుతుంది. అయితే అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? దీని అవసరమేంటి? అది తెలియాలంటే మనం ముందుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ వీళ్ళందరూ ఫేస్ చేస్తున్న కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూడాలి. మొదటగా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని టాపిక్స్ అస్సలర్థం కావు కదా, ఎంత చదివినా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఆ టైంలో ఎవరైనా ఇంకొంచెం సింపుల్గా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఇది చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే ఒక పెద్ద ఛాలెంజ్. ఇక టీచర్ల విషయానికొస్తే వాళ్ల పరిస్థితి ఇంకోలా ఉంటుంది. క్లాస్లో ఉన్న అందరికీ ఒకేలా అర్థమయ్యేలా చెప్పడమనేది పెద్ద టాస్క్. దీనికోసం వాళ్ళు ఎప్పుడూ కొత్త కొత్త టీచింగ్ మెథడ్స్ కోసం, మంచి రిసోర్సెస్ కోసం వెతుకుతూనే ఉంటారు. వాళ్ల చేతిలో సరైన టూల్స్ ఉంటే వాళ్ల పని ఇంకాస్త సులభమవుతుంది, టీచింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి పేరెంట్స్ సంగతేంటి? వాళ్లకి తమ పిల్లల చదువులో హెల్ప్ చేయాలనుంటుంది, కానీ సబ్జెక్ట్స్ మారిపోతుంటాయి, సిలబస్ కొత్తగా ఉంటుంది. సో ఎక్కడా ఎలా హెల్ప్ చేయాలో తెలియక చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సరే, ఇప్పుడు మనకు సమస్యలు తెలిసాయి. మరి వీటన్నిటికీ ఒక సింపుల్ సొల్యూషన్ ఉందంటే? అవును, ఆ పరిష్కారం పేరే దీక్ష. అసలు దీక్ష ఏంటి? ఈ సమస్యలన్నింటినీ ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే దీక్ష అనేది ఒక యాప్. ఇది ప్రత్యేకంగా స్టూడెంట్సు, టీచర్సు ఇంకా పేరెంట్స్ కోసం తయారు చేయబడింది. దీని స్పెషాలిటీ ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో ఉండే క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేయడం ద్వారా ఆ పాఠానికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ని మనకు అందిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, లెర్నింగ్ను సింపుల్ చేయడం. అంటే చదువులో ఉన్న కష్టమైన భాగాలను తొలగించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం. ఎంత క్లియర్ గోల్ గదా? సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ యాప్ స్టూడెంట్స్కి, టీచర్స్కి అలాగే పేరెంట్స్కి విడివిడిగా ఎలా ఉపయోగపడుతుందో కొంచెం వివరంగా చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్, వాళ్లకి ఈ యాప్ వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. చూడండి, కష్టంగా అనిపించే టాపిక్స్ వీడియోలు, యానిమేషన్ల రూపంలో చాలా ఈజీగా అర్థమైపోతాయి. జస్ట్ ఒక స్కాన్తో ఆ లెసన్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ చేతికొచ్చేస్తుంది. అంతేనా, చదివింది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి క్విజ్లు కూడా ఉంటాయి. సో దీనివల్ల వాళ్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టీచర్స్. వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? టీచర్లకి ఇదొక పెద్ద లైబ్రరీ లాంటిది. లెసన్ ప్లాన్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త టీచింగ్ ఐడియాస్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. దీనివల్ల వాళ్ల టైం సేవ్ అవ్వడమే కాకుండా క్లాస్ రూంలో ఇంకా ఇంట్రెస్టింగ్గా పాఠాలు చెప్పడానికి వీలవుతుంది. ఇక ఫైనల్గా పేరెంట్స్, వాళ్లకి ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది? ఇది నిజంగా ఒక బ్రిడ్జ్ లాంటిది. తమ పిల్లలు ఏం చదువుతున్నారో పేరెంట్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీనివల్ల వాళ్లకి హోంవర్క్లో హెల్ప్ చేయడం, వాళ్ల డౌట్స్ క్లియర్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. సరే, ఇదంతా బానే ఉంది. స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అసలు ఇది పనిచేసే విధానమేంటి? టెక్నాలజీ అనగానే చాలా కాంప్లెక్స్గా ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది చాలా చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, అందులో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, అంతే. ఆ లెసన్కి సంబంధించిన వీడియోలు, క్విజ్లు అన్నీ వెంటనే ఫోన్లో ప్రత్యక్షమవుతాయి. ఇంతకంటే సింపుల్గా ఇంకేం కావాలి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యాప్లో కనిపించే కంటెంట్ ఏదో ర్యాండమ్గా ఇంటర్నెట్ నుంచి తీసింది కాదు. ఇది చాలా భాషల్లో అందుబాటులో ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన స్కూల్ సిలబస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే ఇది నమ్మకమైన క్వాలిటీ కంటెంట్ అన్నమాట. సో ఒక్కసారి మనం కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. ఇది కేవలం ఒక యాప్ మాత్రమేనా? కాదు. ఇది చదువుకునే పద్ధతినే మార్చేయగల ఒక కొత్త మోడల్, ఒక కొత్త మార్గం. ఒక చిన్న క్యూఆర్ కోడ్, ఒకవైపు పుస్తకం, మరోవైపు డిజిటల్ ప్రపంచం, ఈ రెండింటినీ కలుపుతోంది.
మరి ఇంత సింపుల్గా కనిపించే ఈ టెక్నాలజీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందా? ఒకసారి ఆలోచించండి.